వరద రావటం ప్రత్యేకంగా జగేపేట కాన్స్టిట్యూన్సీ అగ్రహారం పాలేరు పొంగి పొలాల మీద రావటం పంట నష్టపోయింది. ఇళ్లలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మరి డ్రింకింగ్ వాటర్ కూడా పవర్ కూడా ఇబ్బంది అయింది. కాన్స్టిట్యూన్సీలో వివిధ గ్రామాల పాలేరు రూట్ కావచ్చు, మునేరు రూట్ కావచ్చు, పొలాలు డ్యామేజ్ అయ్యి పొలాలు నష్టపోయిన పంట పొలాలు మొత్తం కూడా ఈరోజు ఆర్టీఓతో కలెక్టర్తో మాట్లాడడం, వివిధ శాఖ అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా వ్యవసాయ పంట పొలాలు ఏ విధంగా నష్టపోయారు, హౌసెస్ ఏ విధంగా నష్టపోయారు, అదేవిధంగా ఆస్తి ఏ విధంగా నష్టపోయారో విషయం మొత్తం కూడా నోట్ చేసుకొని ఎక్కడ కూడా మరి రాకపోకలు ఇబ్బంది లేకుండా అటు ఆర్ఎంబీ అధికారులు కానీ పంచాయతీరాజ్ అధికారులు కానీ రోడ్డుకు రాకపోకలు ఇబ్బంది లేకుండా, పవర్ ప్రాబ్లం లేకుండా, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా మరి రికార్డ్ చేసుకొని మొత్తం కూడా జరిగి చెప్తున్నాం. అన్ని గ్రామాలు పర్యటించి అధికారులతో మన సమీక్ష ఏర్పాటు చేసుకొని ఏ గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా అదేవిధంగా నష్టపరిహారం కూడా రికార్డ్ చేసుకుంటూ దీన్ని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకుని తప్పకుండా చేద్దాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం నష్టపోయిన ప్రజలకి పూర్తిగా అండగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఎవరైతే ఏ నష్టపోయారో, కొన్ని చోట్ల ఇల్లు కొట్టకపోయినాయి, కొన్ని చోట్ల గడ్డి వన కొట్టకపోయినాయి, కొన్ని చోట్ల పంట నష్టపోయింది, అగ్రహారం పిచ్చి డ్యామేజ్ అయిపోయింది. ఈ విధంగా రాకపోకలు, డ్రింకింగ్ వాటరు, వ్యవసాయం ఇవన్నీ కూడా ఎక్కడైతే మొత్తం కూడా రికార్డ్ చేసుకొని ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టి పట్టకైతే అధికారులు పంపించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఏ విధంగా మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని రెక్టిఫై చేయాలని ఆలోచిస్తాను. ఎవరికాళ్ళు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని కోరుతాము.